పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ పరిస్థితులతో కేంద్రం పొదుపు చర్యలు చేపట్టింది. దేశంలో ఇంధన పొదుపును ప్రోత్సహించడానికి దుబారా తగ్గింపుపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గించుకోవాలని సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని, కేంద్ర మంత్రులు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే బాటలో కాన్వాయ్లోని వాహనాల సంఖ్యను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ఢిల్లీలో 2 కార్లతోనే ప్రధాని కాన్వాయ్ ఉంటుంది. ప్రధాని కాన్వాయ్లో వాహనాలు 14 నుంచి 2కు తగ్గించారు. అటు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాన్వాయ్లో వాహనాలు 11 నుంచి 4కి తగ్గించారు. హైదరాబాద్లో జరిగిన సభలో ఇంధన ఆదాపై పిలుపునిచ్చారు మోడీ. స్వయంగా ఆచరిస్తూ పొదుపు చర్యలు అమలు చేస్తున్నారు. కాన్వాయ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంపునకు చర్యలు తీసుకోనున్నారు. మోడీ బాటలో ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, యూపీ సీఎం యోగి కూడా ఉన్నారు. అధికారిక కాన్వాయ్లలోని వాహనాల సంఖ్యను తగ్గించుకున్నారు నేతలు. మోడీ పిలుపుతో పొదుపు చర్యల కార్యాచరణకు సిద్దమవుతోంది ఏపీ ప్రభుత్వం. 1-2 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా పొదుపు కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు సీఎం చంద్రబాబు. ప్రధాని ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. యుద్ధ పరిస్థితుల వల్ల దేశంపై పలు విధాలుగా భారం పడుతోందని సీఎం వ్యాఖ్యానించారు. ఈ విధంగా మనం అన్ని రంగాల్లో ఆలోచించే సమయం వచ్చింది. అన్నెసరీ ఎక్స్పెండిచర్, ప్రధానమంత్రి గారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఫారిన్ టూర్స్ అన్ని కట్ చేయమన్నారు. తప్పకుండా కట్ చేయాలి. అమెరికానో ఆస్ట్రేలియాలోనూ లేకుంటే ఇంకో దగ్గర హాలిడేకి పోతున్నారు. దానికంటే బ్రహ్మాండమైన ప్లేసెస్ అరకు పోతే కాశ్మీర్ కంటే బ్రహ్మాండంగా మన అరకు వ్యాలీ ఉంది.